అక్కా తమ్ముడి లడాయి తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కించింది. అసెంబ్లీ లోపల బయట కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం క్షమాపణ చెప్పాల్సిందే అని బీఆర్ఎస్ పట్టుబడితే రేవంత్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదంటూ సమర్థించారు మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన ఒకే ఒక్క మాట తెలంగాణలో రాజకీయ వేడి రగిల్చింది. వెనుకున్న అక్కల్ని నమ్మొద్దు, నమ్మితే బతుకు జూబ్లీ బస్టాండ్ అంటూ సీఎం చేసిన కామెంట్స్ తెలంగాణ అసెంబ్లీని అట్టుడికించాయి. ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది. అధ్యక్ష, కాంగ్రెస్ లోకి రేవంత్ ఆహ్వానించింది తానే అని అక్కల ఆదరిస్తే అవమానించడం కరెక్టేనా అంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి నేనేం మోసం చేశా, నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ కంటతడి పెట్టుకున్నారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. సవిత మాటలకు సమాధానంగా తాను కాంగ్రెస్ లో చేరిన సమయంలో ఏం జరిగింది, ఆమె ఎలా పార్టీ మారారో అసెంబ్లీ సాక్షిగా వివరించారు సీఎం రేవంత్. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. సీఎం కు సపోర్ట్ గా మంత్రులు సీతక్క, భట్టి విక్రమార్క రేవంత్ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదంటూ వివరణ ఇచ్చారు. నాటి సీఎల్పీగా తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో భట్టి చెప్పుకొచ్చారు. మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిరా బాధ. రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పీ లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? సవితకు సపోర్ట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం ను ముట్టడించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత అసెంబ్లీ బయట మీడియా పాయింట్ దగ్గర కూడా నిరసనలు కొనసాగాయి. భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ పై మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు సబిత. గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి. ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది. ఆడబిడ్డను అవమానించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే రేవంత్ క్షమాపణ చెప్పాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరి మనసుల్ని నొప్పించాయంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు కేటీఆర్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సవితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇంద్రారెడ్డి ఫ్యామిలీ గురించి తక్కువ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదని, వైఎస్ఆర్ ఆహ్వానం మేరకే జై తెలంగాణ పార్టీని ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో విలీనం చేశారని, చంద్రబాబు తమను ఆహ్వానించిన కేసులతో వేధించిన తన తల్లి కాంగ్రెస్ ను వేడలేదన్నారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలని కాంగ్రెస్ పార్టీ చూసిందని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందంటూ ట్వీట్ చేశారు కార్తిక్ రెడ్డి.